ఇప్పుడు ఇంకొక లిఫ్ట్ని మీకు చూపించడానికి వచ్చేసాం అనిల్ గారు. ఐ థింక్ ఇది సింగిల్ ఓపెన్ డోర్ లిఫ్ట్ అనుకుంటా. అండ్ చూసిన వెంటనే చెప్పచ్చారంటే ఇది కూడా లిఫ్ట్కి ఏమాత్రం స్పేస్ లేదు, వీళ్ళు క్రియేట్ చేసి మీరు చేశారనేది చాలా అర్థమవుతుంది క్లియర్గా. యా, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్ మ్యామ్. ఇది కూడా ఇది స్ట్రక్చర్ ఎలివేటర్. మనం ఇంతకుముందు స్ట్రక్చర్ ఎలివేటర్ ఒకటి చూసాము, అది వచ్చేసి కొలాప్సిబుల్ గేట్ చూసాం మనము. ఆ తర్వాత మళ్ళీ మనం టెలిస్కోపిక్ ఆటో డోర్ చూసాము. సో ఇది వచ్చేసి ఇది స్వింగ్ డోర్. ఇది దిస్ ఇస్ కాల్డ్ ఎస్ఎస్ ఫుల్ విజన్ స్వింగ్ డోర్ అంటాం అనమాట. సో వీళ్ళకి కూడా స్పేస్ లేదు ఇక్కడ. వీళ్ళకి స్పేస్ లేకుంటే మనం కూడా ఇందులో 3x5 షాఫ్ట్ సైజ్ తీసుకొని మనం ఇందులో స్ట్రక్చర్ చేసాము. అండ్ అందులో మనం బిల్డింగ్కి మ్యాచ్ చేసేసాము మొత్తం ఏసీపీ క్లాడింగ్. మీరు ఒకవేళ బయట నుంచి మనం వీడియో తీసుకుంటే మీకు కనిపిస్తుంది. అండ్ ఇది హైడ్రాలిక్ ఎలివేటర్ మ్యామ్. ఇంతకుముందు మనం చూసింది ఏంటంటే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ఎలివేటర్ అంటారు అనమాట. ఆ రెండు కూడా మోటార్ పైన ఉంటుంది దాంట్లో. ఇది వచ్చేసి హైడ్రాలిక్ ఎలివేటర్. దీనికి సంబంధించి సిస్టమ్ అంతా మెకానిజం అంతా కిందనే ఉంటుంది. సో ఇది పిస్టన్ మీద రన్ అవుతుంది మ్యామ్. ఇది ఏది కాస్ట్లీ అండి యాక్చువల్గా? ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ దానికంటే. హైడ్రాలిక్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఎస్ మ్యామ్. ఓకే. దీని ట్రావెలింగ్ స్పీడ్ అంతా కూడా కొంచెం దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అండ్ మోర్ సేఫ్టీ దెన్ దాట్ యాక్చువల్లీ దిస్ ఇస్. ఎందుకంటే అంటే ఇది హైడ్రాలిక్ పంప్ ఆయిల్ మీద బేస్ అయ్యి రన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ టెక్నాలజీ మీద రన్ అవుతుంటే మీరు నార్మల్ ట్రాక్టర్ చూసారనుకోండి మేడం, మరి డంప్ చేస్తాడు, శాండ్ డంప్ చేసినప్పుడు అది వెనక నుంచి లెగుస్తుంది, మధ్యలో సిలిండర్ ఉంటుంది కదా, సేమ్ అదే టెక్నాలజీ మీద రన్ అవుతుంది అనమాట. సో ఇది పైకి వెళ్ళినప్పుడు ఆయిల్ పంప్ చేస్తుంది. సో ఎలివేటర్ పైకి వెళ్తుంది అనమాట. వైల్ కమింగ్ డౌన్ వాల్వ్ రిలీజ్ అవుతుంది, ఆయిల్ అంతా బ్యాక్ టు ద పవర్ ప్యాక్ అవుతుంది. సో ఎలివేటర్ అనేది ఫ్లోర్ లెవెల్కి వచ్చి ఆగిపోతుంది అనమాట. దీనిలో బెనిఫిట్ కూడా ఏంటంటే మనకి వైల్ గోయింగ్ అప్ ఓన్లీ పవర్ కన్సప్షన్ జరుగుతుంది అనమాట దీనికి. సో వైల్ కమింగ్ డౌన్ పవర్ కన్సప్షన్ ఉండదు. ఎస్ మ్యామ్. ఓకే. సో వీళ్ళకి కూడా స్పేస్ చాలా కన్సిస్టెంట్ ఉండే. అండ్ వీళ్ళకి వాస్తు ప్రకారం కూడా ఉండే అనమాట. బిల్డింగ్ బయటికి వెళ్ళకూడదు, దీనికి దాటి వన్ నుంచి వెళ్ళకూడదు అని ఉండే. దాంట్లో కూడా మనం దాంట్లో కూడా మనం అడ్జస్ట్ చేసి ఎలివేటర్ని మనం ఇచ్చాం వీళ్ళకి. సో వీళ్ళకి దీనికి సంబంధించిన మెకానిజం కూడా మనం చూపించవచ్చు మ్యామ్ మీకు యాక్చువల్లీ. టెక్నికల్గా చెప్పాలంటే మ్యామ్ ఇది హైడ్రాలిక్ ఎలివేటర్, అది హైడ్రాలిక్ పవర్ ప్యాక్ అంటారు దీన్ని. సో దీంట్లోనే ఆయిల్ స్టోర్ అవుతుంది. అండ్ హైడ్రాలిక్ లోపల సిలిండర్ ఉంటుంది, పిస్టన్ ఉంటుంది కదా మేడం, అందులో ఆయిల్ స్టోర్ అయి ఉంటుంది అనమాట. మనం అక్కడ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ హోస్ పైప్ అంటారు అనమాట దీన్ని. హోస్ పైప్లో నుంచి ఆయిల్ పంప్ వెళ్ళి మనం దీన్ని ఆయిల్ని ఈ పైప్ హోస్ పైప్ చూడండి ఇక్కడ నుంచి ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ హోల్ పెట్టేసి ఆ లోపల సిలిండర్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకి ప్రెషర్ కనిపిస్తుంది, ఇక్కడ 20 బార్స్లో ఉంటుంది అనమాట ఇది. సో ఆయిల్ పంప్ చేస్తుంది అనమాట. ఆయిల్ మోటార్ ఉంటుంది లోపల, మోటార్ ద్వారా ఆయిల్ పంప్ అయ్యి మనకి ఎలివేటర్ పైకి లెగడం జరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు దానికన్నా ఇది కాస్ట్లీ అన్నారు మీరన్నా, వీటికి సర్వీసింగ్ పార్ట్ ఎలా ఉంటుందండి? ఇది సర్వీసింగ్ అయితే ఇది చాలా తక్కువ ఉంటుంది మేడం. దీంట్లో మెయింటెనెన్స్ ఎక్కువ ఏమి ఉండదు, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. 3 ఇయర్స్కి ఒకసారి ఆయిల్ చేంజెస్ అనేది జరుగుతుంది అంతే. ఎందుకంటే ఆయిల్స్లో విస్కాసిటీ అవి కొంచెం డిఫరెన్సెస్ వల్ల మనం ఆయిల్ చేంజ్ చేసుకుంటాం. దట్స్ ఇట్. yes ma'am. సో ఇది ఈజీ మెయింటెనెన్స్ అనుకో. ఈజీ మెయింటెనెన్స్. అండ్ మేము చాలా అంటే క్లియర్గా అంటే ఓపెన్గా అంటే ఇలా మేము చూపెట్టడానికైనా ఓపెన్ చేసాం మీకు యాక్చువల్లీ. ఇది అంతా క్లోజ్డ్ పార్ట్లో ఉండాలి. దీనికి ఏంటంటే డస్ట్ అండ్ లైక్ వాటర్కి ఇది కొంచెం ఎక్స్పోజ్ కాకుండా ఉండాలన్నమాట దీనికి. సో అండ్ దిస్ ఇస్ కంట్రోల్ ప్యానల్ అనమాట. దీంట్లోనే దీంతో మనకి లైక్ ఇట్ విల్ ఆపరేట్ అప్ అండ్ డౌన్. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టారు. అదర్వైజ్ మనకి ఇవి కూడా కనిపించకుండానే ప్లాన్ చేసుకోవచ్చు. కనిపించకుండా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే దానికి కూడా వెంటిలేషన్ కావాలన్నమాట. వెంటిలేషన్ కోసం కూడా మనం అవుట్ సైడ్ దీన్ని ప్లాన్ చేస్తాం అనమాట. దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే మేడం యాక్చువల్లీ మనకి ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాల్ ఉంది కదా మ్యామ్, ఇది వాల్ ఉంది. సో ఇన్ కేస్ టెక్నికల్గా మనం దీనికి కరెంటు పోతే కూడా ఫ్లోర్ లెవెల్కి వచ్చి ఆగే సిస్టమ్ దీనికి ఉంటుంది అనమాట యాక్చువల్లీ. సో ఇన్ కేస్ అది కూడా ఎప్పుడన్నా చూసుకోలేదు, బ్యాటరీస్లో డిస్టిల్ వాటర్ ఉంటుంది, అది పాడైపోయింది చెక్ చేసుకోలేదు అంటే కూడా ఏదైనా స్ట్రక్ అయ్యి ఇమీడియట్గా, ఎందుకంటే మెకానికల్ పార్ట్ చెప్పలేము ఇప్పుడు ఏ రోజు ఏం జరుగుతుంది. సో ఇన్ సచ్ కేస్ ఆల్సో మనం వచ్చి ఇక్కడ ఒక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చి ఫ్లోర్ లెవెల్కి వచ్చి ఆగుతుంది. అంటే ఒక ఫీమేల్ కూడా వచ్చి దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో సేఫ్టీ మెజర్మెంట్స్లో హైడ్రాలిక్ అనేది అంటే మోర్ దెన్ ట్రాక్షన్ ఎలివేటర్ కన్నా ఎక్కువ సేఫెస్ట్ హైడ్రాలిక్ ఎలివేటర్. మేము ఇది మెయిన్గా మేము విల్లాస్లో అండ్ లైక్ లాంకో హిల్స్లో మేము డిప్లెక్స్ హౌసెస్ 13-14 ఫ్లోర్స్లో కూడా మనం ఇవన్నీ చాలా ఇన్స్టాల్ చేస్తాం మ్యామ్. ఎస్ రైట్ రైట్ మ్యామ్. సో టెక్నికల్లీ ఆపరేట్ చేయడానికి కూడా ఈజీ, పెద్దగా మనకి మెయింటెనెన్స్ లేదు. యా, దట్స్ సో నైస్ రియల్లీ. అది మీరు దీంట్లో కూడా క్యాబిన్ మీరు చూడాలనుకుంటే వీ కెన్ సీ ద క్యాబిన్. ఈ స్పేస్లో మనం క్యాబిన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి, మనం చేయి పెడితే ఆగిపోతుంది. దీనికి మనం లోపల గేట్ కూడా ఏమి ఇవ్వలేదు.
అండ్ ఆటో ఫ్యాన్, ఆటో లైట్ ఉంటుందన్నమాట. మనం ఎక్కగానే ఆటో లైట్, ఆటో ఫ్యాన్ తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే. సో దీనికి వేరే గేట్ ఏమి ఉండదు, ఈ సెన్సార్ మీద నడుస్తుంది. ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది అనుకోండి మేడం, ఇది చెయ్యి ఎవరిదని అడ్డు వచ్చినా ఆగిపోతుంది ఎలివేటర్. ఎస్, రైట్. సో దీంట్లో కూడా మనం సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని, లిమిట్ క్యామ్స్ కానివ్వండి అన్ని డబల్ ఉంటాయి మనం కింద కూడా. అండ్ పిట్ స్విచ్చెస్ మెయింటైన్ చేస్తాము. టాప్లో పిట్ స్విచ్, హెడ్ రూమ్ దగ్గర పైన కూడా స్పిట్ స్విచ్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఎక్కడైనా వెళ్ళి సేఫ్టీ మెజర్స్ ఎక్కువ తీసుకుంటాం మేము యాక్చువల్లీ, ఎందుకంటే ప్యాసింజర్ సేఫ్టీ కాబట్టి మనం సేఫ్టీ మెజర్మెంట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. సో హైడ్రాలిక్లో రైడింగ్ కూడా స్పీడ్ కొంచెం దానికన్నా స్లోగా ఉంటుంది, కానీ ఇంకా కామ్గా ఉంటుంది, ఇంకా స్మూత్గా ఉంటుంది. రైట్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు తెలుసుకోవచ్చా? సృజన అండి. సృజన గారు, లిఫ్ట్ మీరు ఇక్కడ క్యూబ్ ఎలివేటర్స్ నుంచి ఇన్స్టాల్ చేశారని చెప్పని మీ దగ్గర రావడం జరిగింది యాక్చువల్గా. అవునండి. సో క్యూబ్ ఎలివేటర్స్ని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ మా హస్బెండ్ చాలా వెతికారండి, చూశారు మార్కెట్లో ది బెస్ట్ అని అనిపించి, అంటే వేరే తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ మాకు ఇది బెటర్ అనిపించి క్యూబ్ ఎలివేటర్స్ అయితే చేయించుకుందాం. 15 daysలో మాకు మొత్తం కంప్లీట్ చేసి, అందులో మాకు స్పేస్ లేదండి ఇక్కడ, సో స్పేస్ తక్కువ ఉంది అనేసి చెప్తే వాళ్ళు లేదు మీకు మేము అన్నీ ఉండి చేసి, వాళ్ళే అసలు మాకు ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళే కొలతలు అన్నీ తీసుకొని అడ్జస్ట్ చేసి ఇచ్చారండి మాకు. దట్స్ సో నైస్ రియలీ. వితిన్ 15 daysలో కంప్లీట్ చేసి ఇచ్చారండి. ఎన్నాళ్ళు అయిందండి ఇప్పుడు పెట్టి? ఎన్ని రోజులు అయింది? 15 days అవుతుందండి. అంతేనా? ఇట్స్ అబ్సల్యూట్లీ న్యూ బోర్న్ బేబీ అనమాట. రైట్. అయితే 15 days నుంచి వాడుతున్నారు. అవును. సో హౌ యూ ఫెల్ట్ అంటే ఏం చెప్తారండి? బాగుందండి సర్వీస్. యాక్చువల్గా ఏదున్నా కాంటాక్ట్ చేయగానే వస్తారు, నియర్ బై ఉంటారు సర్వీస్ మన వీళ్ళంతా. డైరెక్ట్ ఆఫీస్ సార్ నుంచి కూడా మాకు కాంటాక్ట్ నెంబర్స్ అందరూ ఇచ్చారండి, జనరల్గా ఇవ్వరు అట్లా. మా హస్బెండ్ డైరెక్ట్గా మాట్లాడి, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయినా కూడా ఈవినింగ్ వచ్చినా వాళ్ళు వచ్చి వర్క్ చేసుకోవడము, ఫ్యామిలీ మెంబర్ ఉండాలని లేకుండా వాళ్ళే చేశారండి. దట్స్ సో నైస్ రియల్లీ. ఇది జెన్యూన్ రిపోర్ట్. యాక్చువల్గా ఏంటంటే మేము ఎవరం ఉండాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ నాకు చిన్న ఇంజురీ వల్ల మా హస్బెండ్ ఒక్కరే చూసుకున్నారు. అయితే మా హస్బెండ్ కూడా మార్నింగ్ టు ఈవినింగ్ 7 to 7 ఉంటుంది ఆఫీస్, సో వాళ్ళే వచ్చి అంతా చూసుకున్నారండి. ప్రాబ్లం ఏదో సండేస్ చూసుకున్నారు ఆయన. సడన్ గా లిఫ్ట్ ఎందుకు పెట్టాలనిపించింది మీకు? యాక్సిడెంట్ లో నాకు ACL అయిందండి. అయితే 3 months నేను ఇక్కడ లేను అసలు. మేము 2nd floor లో ఉంటాం, నేను పైకి వెళ్ళాలంటే కంపల్సరీ లిఫ్ట్ అవ్వాలి. ఓ మై గాడ్. సో వాకర్ దేని త్రూ కూడా స్టెప్స్ ఎక్కలేను, నాకు ఇంకో ఆప్షన్ లేదు. లిఫ్ట్ పెట్టించాలి, ఇంకా స్టెప్స్ అవన్నీ తీసేయాలంటే ప్రాబ్లం అవుతుందంటే ఇంకా వాళ్ళే మాకు ఐడియా ఇచ్చి మీకు ఇక్కడ స్పేస్ ఉంది ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్తే అయిందండి మాకు. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ అండి, ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది కదండి. మై గాడ్ ఇప్పుడు వరకు వెళ్ళిందని మాకు కూడా ఐడియా లేకుండే. సర్జరీ, అది బెడ్ రెస్ట్, చాలా పెద్ద ట్రోమాలో నుంచి బయటకు వచ్చాను. ఓకే, ఇప్పుడు 6 months అవుతుందండి. నాకు అంత బెటర్, హ్యాపీ రికవరీ అని చెప్పగలుగుతాను. సో యూఆర్ కంఫర్టబుల్ నౌ. దట్స్ సో నైస్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.